అండి నమస్తే, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం టమాటాను కోడిగుడ్లు కూర వండుకుందామండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా వండుకుంటే పిల్లగాలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అది ఎలా చేయాలి ఏందన్నది కూడా నేను మీకు వివరంగా చెప్తానండి. ముందు మనం ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఒక 3 పావుల నూనె పోసుకుందామండి. నూనె వేడినాక ఒక జీలకర్ర ఒక స్పూను, తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు ఒక 4 ఉల్లిగడ్డలు కోసుకుందండి, 4 పచ్చిమిర్చి కోసుకుందండి. వాటిని అన్నిటిని వేసేద్దాం. వేసుకొని అవి మంచిగా కలర్ రావడానికి మంచిగా ఫ్రై కావడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాండి. ఉప్పు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. అవి ఫ్రై కావాలండి. మొత్తం కరివేపాకు ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందామండి. మనం అవి ఫ్రై అయ్యే లోపల అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం. వేసుకున్న అల్లం పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంత పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుందండి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకుందామండి. కొత్తిమీర కూడా ఫ్రై కాగానే మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా కొంచెం ఫ్రై కావడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ సగానికి వేసుకుంటానండి. ఫస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్, మొత్తం 2 స్పూన్లు వేసుకున్నాండి. టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి ఎవరైనా. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. మొత్తం కలుపుకొని మూత పెడదామండి. మూత పెట్టుకొని మంచిగా సిమ్లోనే ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు కోడిగుడ్లు ఫ్రై చేసుకుందామండి. ఒక చిన్న కళాయి పెట్టుకొని అలా ఒక పావు ఆయిల్ పోసుకుందామండి. పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అండి వేసుకొని ఒకసారి అదంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కానీ వాటిని అన్నిటిని ఆయిల్లో వేసేద్దామండి. వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తండి ఎలా ఫ్రై చేసుకో. గంట పెట్టి మాత్రం అసలు తిప్పొద్దండి, ఇలా పట్టుకొని తిప్పాలండి. ఈ విధంగా చూడండి ఫ్రై అయిపోయినాయండి. ఇవి పక్క పెట్టుకొని ఇప్పుడు టమాటా ముక్కలు ఉడకలేదు చూద్దామండి. టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి చూడండి. ఇప్పుడు ఒక స్పూన్నర కారం వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. మనం అంతా కలుపుకోవాలండి. కారము మసాలా అనేది టమాటా ముక్కలకి మొత్తం గ్రేవీకి పెట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు అదంతా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని వాటిని కూడా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకి తీసుకుంటే చాలండి. కూర రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుందండి కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి.